ఇక ఫార్ములా ఈ కేసులో రేపు ఏం జరగబోతోంది. రేపు విచారణకి హాజరు కావాలంటూ ఇప్పటికే కేటీఆర్ కు ఈడీ కూడా నోటీసులు ఇచ్చింది. మరి ఈడీ విచారణకు కేటీఆర్ హాజరవుతారా? ఒకవేళ కేటీఆర్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారణకు హాజరైతే న్యాయవాదితో వెళ్లేందుకు ఈడీ అనుమతిస్తుందా లేదా? లేక ఈ రోజులాగే ఏసీబీ అధికారులు ఎలా అయితే న్యాయవాదులతో విచారణకి నో అన్నారో రేపు ఈడీ అధికారులు కూడా అదే చెప్తారా? మళ్ళీ రేపు ఇలాంటి హైడ్రామాని నెలకొనబోతోందా? ఏసీబీ తరహాలోనే విచారణకు న్యాయవాదిని అనుమతించేది లేదు అంటూ ఈడీ చెప్తుందా? ఇవాటి పరిణామాలతో రేపటి ఈడీ ఎంక్వైరీపై కూడా ఉత్కంఠ నెలకొంది. మా ప్రతినిధి ప్రణీత లైవ్ లో జాయిన్ అవుతున్నారు. ప్రణీత, ఇవాళ ఏసీబీ విచారణకి న్యాయవాదులతో ఒప్పుకోలేదు, మరి రేపు ఈడీ విచారణ ఉంది. రేపు కూడా కేటీఆర్ న్యాయవాదులతోనే వెళ్తానని ఖచ్చితంగా అంటారు ఇవాళ పరిణామాలు చూసిన తర్వాత. మరి ఏసీబీ అనుమతించలేదు కాబట్టి ఈడీ కూడా అనుమతించే అవకాశం లేదా న్యాయవాదులతో? అయితే ఈడీ విచారణకు సంబంధించి కేటీఆర్ ఖచ్చితంగా హైకోర్టును ఆశ్రయిస్తారు అనేటువంటి ఊహాగానాలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఎందుకంటే ఏసీబీ కేసుకి సంబంధించి ఆల్రెడీ ఆయన క్వాష్ పిటిషన్ వేశాడు ఏసీబీ కేసు పైన. సో ఆ కేసు ఆల్రెడీ హైకోర్టు దగ్గర ఉంది. కానీ ఈడీ కేసుకి సంబంధించి తాను ఇప్పటివరకు కూడా హైకోర్టును ఆశ్రయించలేదు. ఇప్పటికే ఆ కేసులో ఇద్దరికి నోటీసులు ఇచ్చారు, ఐఏఎస్ అరవింద్ కుమార్తో పాటు బిఎల్ఎన్ రెడ్డికి. ఇద్దరు కూడా విచారణకి అటెండ్ అయ్యేందుకు సమయం కోరారు. సో వాళ్ళకంటే ముందే కేటీఆర్ అటెండ్ అవుతారా అంటే క్వశ్చన్ మార్క్ అనే చెప్పాలి. ఎందుకంటే ఈ కేసుకి సంబంధించినటువంటి దీంట్లో పూర్తి ఎవిడెన్స్ అంతా కూడా మొదట ఏసీబీ దగ్గరే ఉంది. అయితే ఏసీబీకి సంబంధించినటువంటి కేసును ఆయన క్వాష్ ఛాలెంజ్ చేస్తూ హైకోర్టులో కూడా పిటిషన్ వేశారు కాబట్టి ఇంకా దానికి సంబంధించినటువంటి జడ్జిమెంట్ హైకోర్టు నుండి రావాల్సింది. కానీ ఈడీ కేసు కంప్లీట్గా ఆపోజిట్గా ఉంది. ఎందుకంటే దాని ఇప్పటి వరకు కూడా ఈడీ నమోదు చేసినటువంటి కేసు పైన ఎక్కడ హైకోర్టును ఆశ్రయించలేదు. సో ఖచ్చితంగా ఈరోజు మధ్యాహ్నం లేదా రేపు పొద్దున హైకోర్టులో ఈడీకి సంబంధించినటువంటి నోటీస్ పైన ఆయన మెన్షన్ చేస్తారు అనేటువంటి వర్షన్ ఒకవైపు వినిపిస్తుంది. ఒకవేళ హైకోర్టులో ఈడీకి సంబంధించినటువంటి నోటీస్ పైన ఆయన ఎలాంటి మెన్షనింగ్ కూడా చేయకపోతే ఖచ్చితంగా ఈడీ విచారణకు అటెండ్ అయ్యేందుకు సమయం అయితే కేటీఆర్ కోరేటువంటి అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. సో ఇప్పుడు మొత్తం ఈడీ ఇన్వెస్టిగేషన్ అంతా కూడా 55 crores విదేశీ కరెన్సీ ఏదైతే ఉందో దానిపైనే ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఫెమా నిబంధన ఉల్లంఘన జరిగింది అనేటువంటిది ప్రధాన ఆరోపణ. సో ఆ కోణంలో ఇన్వెస్టిగేషన్ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా రేపు కేటీఆర్ అటెండ్ అయ్యేటువంటి ఛాన్సెస్ తక్కువగానే ఉన్నాయని చెప్పేసి చాలామంది అన్అఫీషియల్గా చెప్తున్నటువంటి వర్షన్. సో ఒకవేళ ఆయన వెళ్ళకూడదు అని భావిస్తే కనుక ఖచ్చితంగా ఈడీ నోటీస్ని కూడా ఛాలెంజ్ చేసే అవకాశం ఉంది. ఇప్పటి వరకు అయితే ఆయన ఛాలెంజ్ చేయలేదు. మేబీ రేపే ఆయన అటెండ్ కావాల్సి ఉంది కాబట్టి ఇవాళ మధ్యాహ్నం లేదా రేపు మార్నింగ్ కోర్టు స్టార్ట్ అయ్యేటువంటి సెషన్ ఏమైనా మెన్షన్ చేస్తారో చూడాల్సి ఉంది.